సిస్టమ్ ఏదైతే బయాలజికల్ సిస్టంలో ట్రీట్మెంట్ ఉందో అది ఓన్లీ జస్ట్ హైడ్రోకార్బన్స్ మాత్రమే తీసేయగలుగుతా ఉన్నాం అనమాట. ట్రాన్స్పరెంట్గా మారుతాయి అంతేగాని టోటల్ ట్రీట్మెంట్ అంటూ జరగట్లేదు. ప్రపంచంలో ఇది పెద్దగా సమస్యగా మారింది కాబట్టి దాన్ని నేను ఫస్ట్ టైం ఇన్ ద వరల్డ్ కెమికల్స్తోని ట్రీట్మెంట్ చేయడం అనేది స్టార్ట్ చేశాను. బయాలజికల్ సిస్టమ్తో ట్రీట్మెంట్ చేస్తే 24 గంటలు అవుద్ది. ఈ కెమికల్తో చేస్తే 2 గంటల్లో మొత్తం ట్రీట్మెంట్ అయిపోతుంది, ఎంత వాటర్ అయినా సరే. అయితే ఈ కెమికల్ ట్రీట్మెంట్ చేసిన దాంట్లోపల ఏవి ఉండవు, బయాలజికల్ ఆర్గానిజమ్స్ ఉండవు, ఆల్గే ఉండదు, ఫంగే ఉండదు, బ్యాక్టీరియా ఉండదు, వైరస్ ఉండదు, హెవీ మెటల్స్ ఉండవు, తర్వాత ఇంక ఏ పదార్థం కూడా బిఓడి సిఓడి ఏవి కూడా అసలు ఉండవు, న్యూట్రియంట్స్ అసలు ఉండవు. ఇవన్నీ కూడా న్యూట్రియంట్స్ ఏమో నైట్రోజన్ గాలిగా మారిపోయి పైకి వెళ్ళిపోతుంది, ఫాస్ఫరస్ ప్రిసిపిటేట్ అయిపోద్ది, అన్నీ కూడా ప్రిసిపిటేట్ అయ్యి కిందికి వెళ్ళిపోతాయి, సెటిల్ అయిపోతాయి అనమాట. అయితే ఈ సెటిల్ అయిపోయిన దాన్ని పక్కన జరిపేసేసి ఆ వాటర్ని తీసుకుంటే అవి టోటల్ ప్యూర్ వాటర్. ఆ ప్యూర్ వాటర్ను అన్ని విధాలుగా వాడుకోవచ్చు. అందులో భాగంగా మన దేశానికి చెందిన, మన రాష్ట్రానికి చెందిన శాస్త్రవేత్త ఫార్ములాను కనుగొనడం, దానిని పరీక్షలు జరిపి శభాష్ అనిపించుకోవడం, దాని పేటెంట్ కోసం దరఖాస్తు చేసుకోవడం జరిగింది. అది ఎలాగో మన ముందే చేసి చూపిస్తారు, చూడండి. మరి సరస్సులు, సాగర్లు శుద్ధి చేసే అవకాశం కూడా ఉందా? ఊహలకే రెక్కలు వస్తే, ఆశలకే పువ్వులు పూస్తే అదే విమానయానం, అదే పరిమళవనం. అంటే శాస్త్రవేత్తలు ఊహల్లో విహరించేవారా? సూర్యుడి చుట్టూ భూమి తిరుగుతుందని కాపర్నికస్ కనుగొన్నాడు. అతడెప్పుడు సూర్యుడి దగ్గరికి వెళ్ళాడు? సూర్యుడి దగ్గర నుంచి చూస్తే గ్రహాల కక్షలు స్పష్టంగా తెలుస్తాయని ఊహించాడు. 100 ఏళ్ల తరువాత కెప్లర్కి ఆ ఊహే స్ఫూర్తిగా నిలిచింది. శాస్త్రీయంగా నిరూపితమైంది. పరిశోధనకు ఊహే ఆలంబన. ప్రకృతిలో వ్యర్థం లేనప్పుడు ఓ హుస్సేన్ సాగర్ వ్యర్థజలంతో అలా ఎందుకుండాలి అన్న ఊహే ఓ పరిశోధకుణ్ణి పురిగొల్పింది. ఏ రసాయనంతో నీటి శుద్ధి జరుగుతుందో శుద్ధి వ్యర్థం స్లడ్జ్ నుంచి అదే కెమికల్ని తయారు చేస్తే అదో అద్భుతం. ఏంటది? గలగల గోదారి, బిరబిర కృష్ణమ్మ పరుగులెడుతున్నాయి. ఎందుకు? కాలుష్యం నుంచి తప్పించుకునేందుకు. అవును, మన దాహం తీర్చే, మన అవసరాలు తీర్చే నదీ జలాలు మన నుంచి దూరంగా పారిపోయేందుకు ప్రయత్నిస్తున్నాయి. కారణం మనం జలాల్లోకి వదులుతున్న కాలుష్యం. ఆ కాలుష్యం నీటిలో ప్రాణవాయువు అంటే ఆక్సిజన్ని హరించేస్తుంది. అందువల్ల జలావరణంలో జీవావరణం నాశనమవుతోంది. హైదరాబాద్ అనగానే హుస్సేన్ సాగర్ తలుపుకొస్తుంది. ఒకప్పుడు హైదరాబాద్, రంగారెడ్డికి మూసీ నది ఆధారం. అదే తాగునీరు. మరిప్పుడు అది వ్యర్థజలమైపోయింది. తిలా పాపం తలా పిడికెడు అన్నట్టు ఈ పాపంలో అందరం భాగస్వాములమే, పరిశ్రమలు, గృహాలు కూడా. అందుకే అందమైన హుస్సేన్ సాగర్ని ప్రక్షాళన చేయడానికి ప్రభుత్వం నిర్ణయించింది. అన్నట్టు నాకు కలొచ్చింది. హుస్సేన్ సాగర్ జలం అంతా స్వచ్ఛంగా మారిపోయిందంట. అంత స్వచ్ఛమైన జలంగా ఎలా మారిందో చూడ్డానికి పర్యాటకులు పోటెత్తుతున్నారట. ఈ కళ నాదే కాదు, చాలా మంది పర్యావరణ ప్రేమికులది. ఇదే కళ ఓ శాస్త్రవేత్తకు వచ్చింది. అతడే ప్రొఫెసర్ చిన వెంకటేశ్వర్. అతడి గురించి తెలుసుకుందాం. మరి 25 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాను. అయితే ఐటీఆర్స్లో ఇండస్ట్రియల్ టాక్సికాలజీ రీసెర్చ్ సెంటర్ యూపీలో చాలా రోజుల వరకు పనిచేసినాను నేను సైంటిస్ట్గా. అయితే అదే విధంగా ఇక్కడ యూనివర్సిటీలో వచ్చి అట్లాంటి రీసెర్చ్ని మనం ఇక్కడ స్టార్ట్ చేసాం. సాధారణంగా జలశుద్ధి అంటే నీటిలో కలిసిన వ్యర్థాలను వేరు చేయడం. అది 100% సాధ్యమా? కాదు. అందుకే సిపిసిబి, సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు కూడా కొన్ని ప్రమాణాలు ఇచ్చింది. బిఓడి, సిఓడి, డిఓ ఇంత శాతం ఉండాలని చెప్పింది. అలా ఉంటే జల జీవావరణానికి హాని జరగదని సిపిసిబి ఉద్దేశం. అయితే ఈ పరిశోధకుడు చేసిన శోధనలో హంస పాల నుంచి నీటిని వేరు చేసినట్టు టీ నుంచి నీటిని, డ్రింక్ నుంచి నీటిని వేరు చేయవచ్చని తెలుసుకున్నారు.
ఒక సరస్సు లేదా నదీ జలాన్ని శుద్ధి చేసి త్రాగునీరుగా మార్చవచ్చన్నది ఇతని పరిశోధన సారాంశం. ప్రొఫెసర్ వెంకటేశ్వర్ కనుక్కున్న రసాయనం నీటిలో కలిపి కలియబెడితే అరగంటలో అందులో ఆల్గే, బ్యాక్టీరియా, వైరస్, ఫంగి, హైడ్రోకార్బన్స్ అడుగంటిపోతాయి. న్యూట్రియంట్లు గ్యాస్లా బయటికి పోతాయి. హెవీ మెటల్స్ సెటిల్ అయిపోతాయి. అలా ఒక పొరలా అడుగున ఉండిపోతుంది. మళ్ళీ కలపాలన్నా అవి కలవవు, అడుగునే ఉండిపోతాయి. మరి నిత్యం వ్యర్థజలం కలిసే సరస్సు, నదుల్లో ఈ శుద్ధి ఎలా చేస్తారు? ఇప్పుడు ఏ లేఖనైనా ట్రీట్మెంట్ చేయడానికి వీలవుద్ది. అయితే ఎట్లా ట్రీట్మెంట్ చేస్తాము అనేటటువంటి ప్రశ్న వస్తుంది. కాబట్టి ఒక స్పెషల్ రకమైనటువంటి షిప్ను తయారు చేసుకొని దానికి సి వెంకటేశ్వర్ ల్యాడర్ టెక్నాలజీ అనే ఒక ల్యాడర్ సిస్టమ్ ఉంటుంది. ఆ షిప్కి పడవకు కానీ షిప్కి కానీ దానికి అటాచ్ చేసుకొని దాంట్లో ఏముంటుంది అంటే 5 లీటర్లకి 1 ml 1 గ్రామ్ ఏదైతే చెప్పినామో అట్లా అది లిక్విడ్గా మార్చుకొని దాన్ని పర్ లీటర్కి ఇంత కెమికల్ చేరాలి అనే విధంగా స్టిరింగ్ మెకానిజం ఉంటుంది, కెమికల్ రిలీజింగ్ మెకానిజం ఉంటుంది. దానివల్ల ఆ లీటర్కి ఇంత అని అది రియాక్షన్ అయిపోతుంది, ఇమీడియట్గా కలయిక జరుగుతుంది అనమాట. దానికి ఫ్యాన్ అడ్జస్ట్మెంట్స్ ఉంటాయి, ఈ కెమికల్ రిలీజ్ అయ్యేటటువంటి సిస్టమ్ ఉంటుంది. ఆ షిప్ ఎట్లాగైతే ముందుకు వెళ్తూ ఉంటుందో అట్లా కింద నుంచి పై వరకు అంటే టోటల్ లేక్ డెప్త్ నుంచి పై లీన్ల వరకు ఒకేసారి రియాక్షన్ అవుతూ ముందుకు వెళ్తూ ఉంటుంది అనమాట. ఆ విధంగా టోటల్ లేక్నంతా కూడా ట్రీట్మెంట్ చేయొచ్చు. అయితే ఎస్టీపీ వాటర్ను ట్రీట్మెంట్ చేస్తున్నప్పుడు కెమికల్ ట్రీట్మెంట్ అన్నాం కదా, అందు గురించి కెమికల్ కదా అని చాలా మందికి డౌట్లు వస్తున్నవచ్చు, భయం కూడా అవుతుంటుంది. అయితే ఈ కెమికల్స్ నాన్ టాక్సిక్, నాన్ పాయిజనస్, నాన్ పొల్యూటెంట్, నాన్ హజార్డస్ అండ్ ఎకో ఫ్రెండ్లీ. అండ్ ఈ కెమికల్స్ అన్ని కూడా ఈడబుల్ కెమికల్స్ అంటే తినే రకమైనటువంటి కెమికల్సే, వీటితోని ఏ హార్మ్ఫుల్ లేదు. అచ్చా, ఇవి ట్రీట్మెంట్ చేయడానికి ఒక 4 లీటర్కి 1 గ్రాము 4 లీటర్లకి 1 గ్రాము ఏ కెమికల్ వాడతాం, తర్వాత అదేవిధంగా 4 లీటర్లకి బి కెమికల్ వాడతాం అనమాట. అయితే దీంట్లో ట్రీట్మెంట్ అయిపోయిన తర్వాత ఒక ½ అన్ అవర్లో మొత్తం ట్రీట్మెంట్ అయిపోతుంది. అది లీటర్ వాటర్ అయినా ½ అన్ అవరే, థౌజండ్స్ ఆఫ్ లీటర్స్ అయినా ½ అన్ అవరే, బిలియన్స్ ఆఫ్ లీటర్స్ అయినా కూడా ½ అన్ అవర్ లోపల రియాక్షన్ అయిపోతుంది, కెమికల్ రియాక్షన్ కాబట్టి. దానికి స్టిరింగ్ ప్రాపర్లీ కనుక ఉంటే, కలపడం అనేది ప్రాపర్లీ కనుక మెయింటైన్ చేస్తే ½ అన్ అవర్లో రియాక్షన్ అంతా అయిపోద్ది. వచ్చిన స్లడ్జ్ ఏదైతే ఉందో ఆ స్లడ్జ్ నుంచి బయోగ్యాస్ స్టార్ట్ చేయొచ్చు, బయోగ్యాస్ తీసుకోవచ్చు. తర్వాత లేదంటే వర్మి కంపోస్ట్ చేయొచ్చు, ఫెర్టిలైజర్ కింద మార్చవచ్చు. ఆ తర్వాత బయోగ్యాస్ చేసుకున్న తర్వాత మిగిలినటువంటి ఏదైతే స్లడ్జ్ మిగులుతుందో ఆ స్లడ్జ్ని మళ్ళీ మనం ఏదైతే మొత్తం కెమికల్ వాడినామో అదే కెమికల్ తయారు చేసుకోవడానికి మళ్ళీ ఒక ట్రీట్మెంట్ చేసేసి మళ్ళీ సేమ్ కెమికల్ మళ్ళీ మొదట ట్రీట్మెంట్ చేసే పద్ధతిలోకి మళ్ళీ మార్చుకోవచ్చు అనమాట. ఇది ఇంకా ప్రభుత్వం గుర్తింపు పొందాల్సి ఉంది. ఇటువంటివి నిజంగా అందుబాటులోకి వస్తే మన నీటి కష్టాలు కొంతవరకు తీరినట్టే. మిన్ను మన్ను ఏకం చేసేది చీకటి, వేరు చేసేది వెలుగు. మరి చీకటి నుంచి వెలుగులోకి రావాలని ఎందుకు కోరుకుంటాం? చీకటిలో కనిపించేది భ్రాంతి, వెలుగులో కనిపించేది సత్యం. విలాసాల్లోనే ఆనందం వెతుక్కోవడం భ్రాంతి, పర్యావరణంలోనే ఆనందం వెతుక్కోవడం సత్యం. ఆ సత్యాన్ని అందరికీ తెలియజేసేందుకే సిపిసిబి సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ కృషి చేస్తోంది. దేశవ్యాప్తంగా చెరువులు, కుంటలు, నదులు కలుషితం కాకుండా చర్యలు తీసుకుంటోంది. సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్లు ఏర్పాటు చేయడమే కాకుండా మరింత ప్రయోజనకరమైన పరిశోధనలను ప్రోత్సహిస్తోంది. మేలైన సాంకేతికతను కోరుకుంటోంది. పర్యావరణ శుభాకాంక్షలు అందుకుంటోంది. Gracias.